నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఒక్కసారి అధికారం పోతే అప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులపైన లేదా ఏమైనా అక్రమాలు చేసినా కబ్జాలకు పాల్పడినా అవన్నీ బయటపడతాయి అంటే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కక్ష సాధింపు రాజకీయాలు అయిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ప్రజెంట్. ఇక తాజాగా ఏపీ సీఎం తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఇల్లులు ఉన్నాయి. లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి నివాసం. చాలా మంది కూడా అనుకున్నారు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు వస్తే తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు ఖచ్చితంగా ఆస్తులపైన దాడి జరుగుతాయేమో, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఖచ్చితంగా ట్రబుల్లో ఉంటాయేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇంత ఫాస్ట్గా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులపైన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దాడులు చేస్తున్నా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఇటు రిజల్ట్ వచ్చి దాదాపు 5 నెలలు అవుతుంది, అటు ఒక వారం రోజులే గడుస్తుంది. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారమై ఒక 3 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి పైన అంటే ఆస్తులపైన దాడులు అంటే ఆస్తులపైన దాడులు కావు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్లో, షర్మిల ఇల్లు కూడా అక్కడ, అంటే ఇద్దరి ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి. సో లోటస్ పాండ్ అంటే ఆ చెరువు నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఒక అప్లోకి వెళ్తే ఇద్దరి ఇల్లు కూడా ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండే, సో ఆయన ఇంటి బయట ఒక 30 ఫీట్ల రోడ్ ఉంది. ఆ రోడ్లో ఫుట్పాత్ దానికొని దాదాపు ఒక 10 నుంచి 15 ఫీట్లు జరిపి అక్కడ 2-3 రేకుల రూమ్లు వేసినారు. ఎందుకు అంటే అది సెక్యూరిటీ నిమిత్తం. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ హైదరాబాద్లో వస్తే ఆయన ఇక్కడే ఉంటాడు. పైగా జగన్మోహన్ రెడ్డి వివిఐపి. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ లోకల్ పబ్లిక్ చాలా మంది వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక కార్ వెళ్తే ఇంకో కార్ రావడానికి లేదు. ఈయననేమో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ఆయన లోటస్ పాండ్ ఇంటి దగ్గరనేమో ఇంత భారీ బందోబస్తు అవసరమా? ఒకవేళ బందోబస్తు కావాలంటే ఇంటి లోపల వాళ్ళకు ప్రత్యేకమైన రూమ్ కేటాయిస్తే అయిపోతుండే. ఆయన రోడ్డు పైన షెడ్ వేసినారు. ఒకవేళ డెడ్ ఎండ్కి ఆయన ఇల్లు ఉంది అంటే అది ఏమో అనుకోవచ్చు, ఎందుకంటే చాలా మంది ఇల్లులు డెడ్ ఎండ్కి ఉన్నాయి. ఇటు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇల్లు డెడ్ ఎండ్కి ఉంటుంది, చిరంజీవి గారి ఇల్లు కూడా డెడ్ ఎండ్కి ఉంటుంది. అయినప్పటికీ కూడా డెడ్ ఎండ్కున్నా కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ ఇల్లు దగ్గర చూస్తుంటే కొంచెమే షెడ్ కొంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది షెడ్ దాదాపు 10-15 ఫీట్లు ఇనుప రేకుల షెడ్, అందులో సెక్యూరిటీ ఉంటుంది. సో రోడ్డు కూడా చిన్నదే, పైగా రాకపోకలు అవుతూ ఉంటాయి. సో ఆ కాలనీ వాళ్ళు చాలా రోజుల నుంచి కంప్లైంట్ 2-3 సార్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ తెలంగాణలో మొన్నటి వరకు కేసీఆర్ ఉండే కాబట్టి పెద్దగా పట్టించుకోలే అనుకోవచ్చు. ఖచ్చితంగా అదే ఉంటుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ బాగా సపోర్ట్ చేసి, ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు అటు రాజశేఖర రెడ్డి అంటే కూడా ఇక్కడ కేసీఆర్కి భయమే. అయినప్పటికీ కూడా ప్రధానంగా ప్రజెంట్ శత్రువు ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు. సో శత్రువుకి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇక శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టుగా సామెత కూడా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉండడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళిండు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణకు వచ్చి కేసీఆర్ని కలిసిండు, కేటీఆర్తో సమావేశం పెట్టిండు. ఇవన్నీ కూడా జరిగినాయి. సో మొన్న కూడా కేసీఆర్ ఒక మీడియా ఛానల్ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అంటే మాకున్న సోర్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి కేసీఆర్ చెప్పాడు. సో కేసీఆర్ సపోర్ట్ చేసినట్టే ఉంది ఇక్కడ చూస్తే. సో ఇక్కడ కేసీఆర్ మైత్రి ఉంది కాబట్టి కేసీఆర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఒకవేళ ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇంత ట్రబుల్ వచ్చే అవకాశం లేదేమో. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిండు. సో అక్కడ వేరే గవర్నమెంట్ వచ్చింది. సో ఆయన సీఎంగా లేడు. హైదరాబాద్లో ఆయన ఇంటికి ఇంత సెక్యూరిటీ అవసరమా? ఆల్రెడీ ప్రజలు కూడా కంప్లైంట్ 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. సో తాజాగా అధికారులు ఆ కంప్లైంట్ని తీసుకొని ఏదైతే ఆక్రమించి రేకుల షెడ్ వేసినారో ఫుట్పాత్ పైన, సో అవన్నీ కూడా వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం ట్రైలరేనా అంటే ఖచ్చితంగా ట్రైలరే అంటున్నారు టీడీపీ నాయకులు. అటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫ్లెక్స్లు వెలిసినాయి. మొత్తం సిటీ వ్యాప్తంగా తెలుగుదేశం ఫ్లెక్స్లు కటౌట్లు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే తెలుగుదేశం సపోర్టర్స్ కానీ ఆయన ఏది చూడకుండా ఆయన గెలవగానే అక్కడ ప్రజావేదికను కూల్చేసిండు. ప్రభుత్వము ప్రజావేదికను ప్రజల సమస్యల కోసం కడితే దాన్ని కూల్చేసిండు. దాని తర్వాత హెల్త్ యూనివర్సిటీ పేరు చేంజ్ చేయడం కానీ, అక్కడ అబ్దుల్ కలాం గారి పేరు వైజాగ్లో చాలా వరకు కొన్ని మార్కెట్స్ల పేరు అన్ని కూడా వైఎస్ఆర్ మార్చేసిండు జగన్మోహన్ రెడ్డి. సో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఇవన్నీ దాడులు చేసిండు. ఇక్కడ పవర్ పోయింది. ఏకంగా ఫస్ట్ ఎసరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చింది. ఇది పెద్ద బ్రేకింగ్ న్యూసే జగన్మోహన్ రెడ్డికి. అంటే ట్రైలరే ఇది అని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. అంటే ఇది కేవలం స్టార్ట్ అయ్యి ఒక హింట్ ఇస్తున్నారు.
నెక్స్ట్ నీ ఆస్తుల పైన దాడులు ఉంటాయి. ఇది కేవలం ఒక ట్రైల్ లాగానే వేసింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా. అటు చంద్రబాబు ఇటు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి కూడా. ఒక తండ్రి కొడుకుల సంబంధం లాంటిదే వాళ్ళిద్దరి మధ్య ఉంది. సో ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒకసారి అధికారం ఉన్నప్పుడు అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం అని అనుకోవద్దు. సో 5 years అయితే ప్రజల మూడు ఎట్లుంటది, మనం చేసే పరిపాలన ఎట్లుంటది, ప్రజలు ఎంత మంచి పరిపాలన ఇచ్చినా కూడా ప్రజలు అయితే మార్పు కోరుకుంటారు. అది 5 సంవత్సరాలకు కావచ్చు, 10 సంవత్సరాలకు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి తొందరగా 5 years లోనే కంప్లీట్ అయిపోయింది. సో ఆయన అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఆయన కూడా వై నాట్ 175 అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలమే ఖచ్చితంగా. రేపు చెప్పలేము, కేవలం ఫుట్పాత్ మీద ఉండే తొలగించడం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆయనకి ఒక చిన్న ఇంచు మందం కూడా ఆయనకు ఏం ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే దీనిపైన ప్రచారం ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల దాడి, ఇంటి దగ్గర కూల్చినారని చెప్పేసి పెద్ద ప్రచారం జరుగుతుంది మీడియా వ్యాప్తంగా. తప్పితే ప్రజలు చర్చించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం ఎఫెక్ట్ లేదు. కాకపోతే ఇదే చేసినారు, ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని అవుతాయో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అయితే ఖచ్చితంగా ఆయనకు, ఆయన టీంకి మొత్తం ఇది ఆందోళనకరమైనటువంటి వాతావరణమే.